వాటిల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన మాతృభాష దినోత్సవ వేడుకలు విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నామని పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ తెలియజేశారు. తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ ఆహ్వాన పత్రులను ఆవిష్కరించి మాట్లాడుతూ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్తగ్రహంలో గీతాంజలి విద్యా సంస్థల ప్రాంగణంలో వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులు దేశభక్తిని ప్రబోధించే విధంగా సంస్కృత ప్రదర్శన గావిస్తున్నారని, మండా రమేష్తే దుర్యోధన ఏకపాత్రాభినయనం ఉంటుందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా తెలుగు భాష పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తెలుగు భాష పరిరక్షణ సమితి మరియు గీతాంజలి విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలోని సమైక్య భారత్తో పాటు ప్రపంచ మహిళా విభాగం నుంచి ఉత్తరాంధ్ర విభాగం నుంచి పల్పూరి ప్రభావతి గారు వాళ్ళు కూడా మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏంటంటే, దేశభక్తిని మాతృభాషని పరిరక్షించే విధంగా ఒక 21 మంది మహిళలు సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు. దాంట్లో భాగంగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రముఖ రంగస్థల కళాకారుడు మండా రమేష్ దుర్యోధన తలకు ఏకపాత్రాభినయం చేస్తారు. అలాగే గీతాంజలి విద్యా సంస్థలు, ఇతర విద్యా సంస్థల నుంచి కూడా విద్యార్థులు నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలోని కొంతమంది గాయని గాయకులు కూడా ఆ రోజు తమ గాత్రాన్ని వినిపించి అందరినీ కూడా అలరింపజేస్తారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం 21వ తేదీ ఉదయం 9:30 గీతాంజలి విద్యా సంస్థ కొత్తగ్రహారంలో జరుగుతుంది. తెలుగు భాషాభిమానులకు సంస్కృతి సాహిత్య సంగీత వైభవానికి కారణమైన తెలుగు భాష అంతర్జాతీయ తెలుగు భాష మాతృభాష తెలుగు భాషా దినోత్సవం ఈ నెల 21వ తేదీన గీతాంజలి విద్యా సంస్థల ప్రాంగణంలో తెలుగు భాష పరిరక్షణ సమితి మరియు సమైక్య భారతి అదేవిధంగా పలు సంస్థలు ఇందులోని భాగస్వాములుగా ఉండి ఈ యొక్క అంతర్జాతీయ తెలుగు భాష ప్రాముఖ్యం గురించి, తెలుగు భాష ఆవశ్యక గురించి, మన సంస్కృతి సాంప్రదాయాలు పరీక్షించాలని తెలుగు భాష ప్రాముఖ్యం గురించి వివరించడానికి అనేక మంది పెద్దలని ఆహ్వానించి గురుప్రసాద్ గారు అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహణలో భాగస్వాములు అవుతున్నారు. గీతాంజలి విద్యా సంస్థలు కొత్తగారం ప్రాంగణంలో అలాగే నా కన్నయ్య గారు వస్తున్నారు. ఈ విధంగా అనేక మంది ప్రముఖులు ఇచ్చేసి ఈ యొక్క సభలో అందరూ పాల్గొనాలని ఆ యొక్క భాషా ప్రాముఖ్యం గుర్తించి భాష కోసంకి, మాతృభాష కోసంకి, తెలుగు భాష కోసంకి ఇతోధికంగా అందరూ కృషి చేసి ఆ వైభవాన్ని పునరుద్ధరణ చేయాలని కోరుతూ నమస్కారం.